వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కొల్లేరు ప్రజల జీవన అభ్యుదయానికి కొల్లేరు ప్రజా సంక్షేమ సమితి తమ వంతు కృషి చేస్తుందని ఫౌండర్ చైర్మన్ విజయ్ తాతారాజు అన్నారు. కొల్లేరు ప్రకృతి అందాలను అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు జలాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని సమితి సలహాదారు మద్ది వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లింగంపల్లి మణికంఠ, ప్రధాన కార్యదర్శి మద్దా ప్రేమ్ కుమార్, సమన్వయకర్త వేల్పూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను కొల్లేరు ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడండి. ఈ యొక్క సమితిని 2020 జనవరి 2వ తారీఖున ఈ కమిటీ స్థాపించడం జరిగిందండి. కొల్లేరులో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ అండ్ ఓసీ ఈ 5 కేటగిరీల జనాలు కొల్లేరులో స్థానికంగా నివసిస్తున్నారు. కొల్లేరు స్థానికులయ్యుండి మాతో నడవడానికి ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే రావచ్చండి. చాలా మంది కూడా రీసెంట్ గా నియామకం జరుగుతున్నాయి. ఇవాళ జలగంగాల గారు ఇచ్చిన చెరువులు 230 చెరువులు ఉన్నాయండి. ఏలూరు నియోజకవర్గంలో 230 చెరువులు. ఆ చెరువుల కోసం మాకున్న జలగంగాల గారు ఇచ్చిన చెరువులు ఫార్మల్ సొసైటీలు, ఇలాగ రైతు సొసైటీలు ఉన్నాయండి. అందరూ మాకు చేసి ఆ జలగంగాల గారు ఇచ్చిన చెరువులు మాకు ఇవ్వాలని చెప్పి కోరుతూ మా కొల్లేరు తరపున చేరే వాళ్ళు ఉంటే ఇంకా కమిటీలో చేరాలని చెప్పి, మాకు ఏ నిష్పత్వం లేదు, మాకు ఏ రాజకీయ నాయకుల మీద ఇతరులు లేదు, అన్ని రాజకీయాలతో కలిసే ఉంటాం అని ఆ పార్టీలు లేదు ఈ పార్టీలు మాకు వచ్చిన ఎవరు చేస్తారో వాళ్ళ తరపున మేము చేస్తాం. జలగంగాల్లో కానీ మర్చిపోవద్దు ఉన్నారు. అదేవిధంగా నన్ను కూడా సలహాదారుగా 2023లో జాయిన్ చేసుకున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా, ప్రతి విలేజెస్లో కూడా కొల్లేరు సంక్షేమ సమితి గురించి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ కమిటీలో చేరవచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండకపోతే ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎటువంటి రాజకీయాలకి తావులేదు. ఇటువంటి రాజకీయాలకు కూడా ఇటువంటి సంబంధం లేకుండా ఈ కొల్లేరు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం. చైర్మన్ తాతారాజు గారు ఈ యొక్క సంస్థని ఎంతో ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఈ ప్రజా సంక్షేమ సమితి ఇక్కడ నుంచి ఏం చేయబోతుంది, ఈ సమితి ఏ విధంగా కొల్లేరు ప్రజలకి అండగా పోతుందంటే, ఇందులో ఎటువంటి మా వైపు నుంచి కానీ మా సంస్థ వైపు నుంచి కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలకి తావులేదు. ఇది కేవలం ఎన్జిఓ మాత్రమే, ఫ్రీ సర్వీస్ ఫర్ ద పీపుల్, స్వచ్ఛంద సర్వీస్ అంతే. మన జీవనోపాధి అభివృద్ధిని ఎలా సృష్టించుకోవాలి, కొల్లేరు ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, కొల్లేరు జలనదిని కాలుష్యం కాకుండా మనం ఎలా చూసుకోవాలి, ఇటువంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ కొల్లేరు ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి కొల్లేరు ఈ సొసైటీలు చూస్తే 230 సొసైటీలు ఇంచుమించుగా మనకి ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. కొల్లేరు ప్రజలు జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలు గాని వేరే దేశాలు గాని వదిలి వెళ్లకుండా ఇక్కడ వారి యొక్క ఉపాధిని ఎలాగా పెంపొందించుకోవాలి, ఇంకా వాళ్ళ జీవనశైలిని ఎంత మెరుగుపరుచుకోవాలి అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు వెళ్ళడమే కానీ గవర్నమెంట్ కానీ రాజకీయ పార్టీలకు కానీ వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి మాత్రం కాదు. మేము ఎటువంటి పార్టీ ఉన్నా సరే గవర్నమెంట్ అడుగుజాడల్లో నడుస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ క్రమ పద్ధతిలో మమ్మల్ని తాతారాజు గారు నడిపిస్తున్నారు.